వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట చికెను ముల్లంగి దుంపలు కూర చేయబోతున్నాను అనమాట. జ్యూస్ కర్రీ, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కళాయి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ కూడా వేస్తున్నాను. అందులో ఉల్లిపాయలు వేసుకుంటాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాం కదా, పచ్చిమిరపకాయలు దీన్ని కలుపుకున్నాం బాగా కొద్దిగా వేగేటట్టుగా. చూసారు కదా, ఉల్లిపాయలు మంచి కలర్గా వచ్చాయన్నమాట, వేగిపోయి. ఇందులో ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. చూసారు కదా, చికెన్ వేస్తున్నాము. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలాగా వేగనిద్దాం కొంచెం. చూసారు కదా, చికెన్ అంతా మనకి ఫ్రై అయింది అన్నమాట. ఇలాగా ఆయిల్లో వేగింది. ఇప్పుడు ఈ ముల్లంగి దుంపలు కూడా వేసేసుకుందాం. మన దుంపలన్నీ ఇందులో వేసేస్తున్నాం అన్నమాట. కడుక్కున్నాం. ఇంకా కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవన్నీ రెండు మళ్ళీ బాగా వేగిపోవాలి దుంపలు అన్నవి. ఎందుకంటే చికెన్ ముందు వేగింది కదా, ఉల్లిపాయలు వేగాయి, చికెన్ వేగుతుంది కదా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాం. ఇది కూడా ఫ్రై చేసేసుకుందాం, అల్లం వెల్లుల్లి కూడా. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇక్కడ రెండు వేగుతున్నాయి చక్కగాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అందులో బాగా ఇది వేగాయి అన్నమాట. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేసుకుందాం. కారం కూడా ఇంకొండి సాల్ట్ వేస్తున్నాను. అలాగే కారం, ఇది పసుపు వేస్తున్నాను అన్నమాట. ఇది మొత్తం కలిపిస్తున్నాను. ముల్లంగి ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి కారం వేయగానే చూసుకోవడానికి అలాగా మారిపోయింది అన్నమాట. ఈ కారం మన ఇంట్లో ఆడించుకున్న కారం అండి ఇది. చూసారు కదా, మనకి ఫ్రై బాగా అవుతుందన్నమాట. చూసారు కదా, మనకి బాగా మగ్గిపోయింది. చూసారు కూర అంతా, ఆయిల్ అంతా మనకి కనిపిస్తుందంటే మనకి కూర అంతా ఫ్రై అయినట్టే. చూసారు, జ్యూస్ ఇలాగా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి, ముక్కలకి అంతటికి పడుతుంది అన్నమాట. మొత్తం అంతా కలిపిస్తున్నాం. కదా, మనకి బాగా వేగింది. ఒకసారి ముల్లంగి మీరు వేసి ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు చేసేటప్పుడు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మెత్తళ్ళు వేసుకొని ముల్లంగి చేసుకున్నా బాగుంటుందండి. అలాగే రొయ్యలు గట్ట వేసుకున్నా బాగానే ఉంటుంది.
అలాగే బంగాళదుంపల్లో మనం వేసుకొని నెత్తల్లో ఇది ఎలా చేసుకుంటామో అలాగే బంగాళదుంపలు చికెన్ వండుకుంటాం కదా, అలాగే ముల్లంగి దుంపలు కూడా వేస్తే మనం చికెన్ కూర చేసుకున్నా బాగా ఉంటుంది అన్నమాట. మటన్లో కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా మనకి బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటాం. చూసారు కదా వాటర్ అంతా వేసుకుంటాం. బాగా ఫ్రై అయింది కాబట్టి ఈ వాటర్ సరిపోతుందని, లేదంటే కొంచెం వేస్తున్నాం. కొత్తిమీర వేస్తున్నాం, కొంచెం కాడలు లాంటి వేసుకుందాం, మర్చిపోయింది. చూసారు కదా కొంచెం కాడలు వేసేసుకుంటున్నాను, కొత్తిమీర కాడలు. చూసారు కదా మనకి అలాగా ఉడికిపోయింది. వాటర్ వేసాం, కొంచెం దగ్గరికి అయింది అన్నమాట. కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నాం కదా, అది కూడా దగ్గరికి బాగా ఉడుకుతుంది. వాసన అంతా దానికి పడుతుంది అన్నమాట. గుమగుమలాడే టేస్ట్ మాత్రం ముల్లంగి చికెన్ కూర జ్యూస్ కర్రీ. చూసారు కదా మనకి ఇంకా 5 నిమిషాలు ఉన్నాం అనుకోండి, జ్యూస్ అంతా దగ్గరికి ఇంకిపోతుంది అన్నమాట. లేదు ఇలాగే కలుపుకొని తినాలి అనుకున్నారు మాత్రం ఇలాగ వాటర్గా ఉండేటప్పుడు వేసుకుంటే దించుకున్నాం అనుకోండి బాగుంటుంది. లేదనుకుంటే మనకి దగ్గరికి అయిపోవాలి, బాగుండాలంటే దగ్గరికి జ్యూస్ దగ్గరికి ఇంకిపోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా మనకి జ్యూస్ అంతా దగ్గరికి అయిపోయిందనమాట. చూడండి అంటే ఇలాగా జ్యూస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ జ్యూస్ ఉన్నప్పుడు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. దగ్గరికి కావాలనుకున్నప్పుడు ఇలాగా దగ్గరికి చేసేసుకోవడం. చూసారు కదా ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుందాం. చూసారు కదా ముల్లంగి చికెన్ కూర రెడీ అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా మనకి ముల్లంగి దుంపలు చూడండి మనకి అలాగే బంగాళదుంపల్లాగా మెత్తగా తయారైపోయాయి అనమాట. ఇలా వేస్తే ఇలాగా మెత్తగా చూసారా అంత జ్యూస్ లాగా అయిపోతుంది అనమాట. చూడండి చూసారా ముల్లంగి దుంపలు అంత మెత్తగా ఉడికిపోయాయి అనమాట. టేస్ట్ మాత్రం చికెన్ కన్నా అదే తినాలనిపిస్తుంది అండి, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలాగొచ్చిందంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. సరే వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరందరూ లైక్లు కొడతారని ఆశిస్తున్నాను. ఓకే బాయ్ బాయ్. చూసారు కదా మీకోసం మళ్ళీ చూపిస్తున్నానండి. జ్యూస్ కలుపుకొని అలాగే ఒక ముల్లంగి దుంప ముక్క, ఒక చికెన్ ముక్క, సూపర్గా ఉందండి. చూసారా ముల్లంగి అంత మెత్తగా ఉడిపోయిందా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. చికెన్ చూడండి, చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. లైక్ కొడతారని ఆశిస్తాను. బాయ్ 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 బాయ్.